ఈ అమ్మాయి అయితే కొద్దిగా వచ్చింది. ఈ అమ్మాయిని పక్క తీసేసి మళ్ళీ వీడియో అయితే మీకు చూపిస్తా చూడండి. పడతావు రసం మీ దగ్గర బాబు. సో మంచిగా ఫోటోలు కూడా దిగుతూ ఉంటారు. బ్యాక్‌గ్రౌండ్ బాగుంటది. కానీ మీరైతే కనిపించరు. ఇది వచ్చిన తర్వాత వాటర్ బాటిల్ అయితే తీసుకుందాం అనుకున్నాం. కానీ ఎందుకు ఉంటది? ఉండదా? నేనే ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద పబ్బుల్లోకి వచ్చానేమో అనిపించింది. పక్కనే దేవుడి ఫోటోలు అయితే ఉన్నాయి. మీకైతే దేవుడి మీద నమ్మకం ఉందనుకోండి. దేవుడా నా నెత్తి మీద ఏ రాయి పడకుండా అయితే చూసుకో దేవుడా అని కోరుకోండి. కొంచెం అలా బెండ్ అవుతూ వెళ్ళాలి. లేదు నా వల్ల కాలేదు నేను అలా వెళ్ళలేను అనుకోండి. పడుకొని వెళ్ళండి. చలికాలం చల్లగా ఉండగానే వెచ్చకుంటాయి. మా నాన్న నీకు లోపలికి వచ్చిన తర్వాత అంత అర్థం కావట్లేదు నాకు అసలు. మొత్తం జిగేల్ 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 అని మెరుతున్నాయి. చిన్న ప్లేస్ లో ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషికి ఎదురుగా శివలింగం ఉంది. ఆ శివలింగం నేచురల్ గా వచ్చిన శివలింగం అంట. ట్రిప్ అయితే మన నలుగురు అయితే వచ్చాం. ఏంటి అమ్మాయి లేరు అనుకుంటున్నారా? అయినా మా మొహాలకి ఎవరు వస్తారులే. సాయిరా నాకే కాదు ఎవడే అందరికీ కనిపిస్తున్నట్టున్నది. వికెట్లు చాలా పడిపోయినాయి ఇక్కడ. చాలా కష్టపడి 2 కిలోమీటర్లు నడిచి 2 గంటలు అయితే వెయిట్ చేసి 4 టికెట్లు తీసుకోవడానికి 200 అయితే అయినాయి. 200 ఖర్చు పెట్టి 2 గంటలు వెయిట్ చేసి కోతిని చూడడానికి అని అనుకోకండి. అరకులో బాగా ఫేమస్ అనేది బుర్ర గురకలు. అవి చూడడానికి అయితే వచ్చేసాము. ముందుగా లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ అయితే ఒక తెల్ల బోట్ అయితే కనిపిస్తుంది. తర్వాత పచ్చ బోట్ కూడా కనిపిస్తుంది. తెల్ల బోట్ అయితే తెల్లలకి, పచ్చ బోట్ అయితే తెలుగులకి. అంటే మనకే అనుకో. సో ఏంటి చూస్తున్నాం వీడియో బాసే జూమ్ చేసుకో చదువుకో. నేను చదువుతా అనుకుంటున్నావా? ఎంతో జస్ట్ బాస్ మనం. నేను చదివితే నీకు అర్థం కాదులే, నువ్వే చదువుకో. ఈ చుంచు మొహం అమ్మాయి బ్యాక్ సైడ్ ఉందో చూడండి, అవే గృహలు. ఈ అమ్మాయి అయితే కొద్దిగా వచ్చింది. ఈ అమ్మాయిని పక్క తీసేసి మళ్ళీ వీడియో అయితే మీకు చూపిస్తా చూడండి. ఇతనేంటి ఇప్పుడు చిక్రీ చిక్రీ డాన్స్ చేస్తాడా? పడతావు రసం మీ దగ్గర బాబు. చూడండి ఇవే ఎంట్రన్స్. లోపల అయితే చాలా చీకటిగా అయితే ఉంటది. లోపల అక్కడక్కడ లైటింగ్ అయితే పెట్టేశారు. మంచిగా ఫోటోలు కూడా దిగుతూ ఉంటారు. బ్యాక్గ్రౌండ్ బాగుంటది కానీ మీరైతే కనిపించరు. ఇదిగో చూడండి మా వాడు 2 మెట్లు కింద దిగడో లేదో అప్పుడే నడుము చేతులు వేసుకొని నుంచి చూస్తున్నాడు చూడండి. అక్కడ నాని అన్న చూడండి ఎలా కూర్చొని ఆ వాటర్ బాటిల్ పట్టుకోవడం అన్న చూడండి. నాని అన్న వాటర్ బాటిల్ అయితే అక్కడ మర్చిపోయాం. సైడ్ ఒక అరుగు లాంటివి ఉంటది. అక్కడ కూర్చొని ఉన్నారు చాలా మంది జనాలు. అక్కడ అయితే మర్చిపోయాం వాటర్ బాటిల్. మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత వాటర్ బాటిల్ అయితే తీసుకుందాం అనుకున్నాం. కానీ ఎందుకు ఉంటది? ఉండదా? ఎంత మంది ఉన్నారు, ఎన్ని అప్పులు ఎక్కారు, ఎన్ని డౌన్లు దిగారు. వాటర్ దొరికితే చాలు లీటర్ లెక్క తాగేసేటట్టు ఉన్నారు జనాలు. అలాంటప్పుడు మా వాటర్ బాటిల్ ఉంటదా? ఎందుకు ఉంటది? ఉండదా? సో అదే జరిగింది మాకు కూడా. ఎవరో తాగేశారు. సో కొంచెం లోపలికి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ బయట సైడ్ అయితే కనిపిస్తూ ఉంటున్నది. ఆ లైటింగ్ కూడా బాగానే పడుతుంది కిందకైతే. అండ్ ఇటు చుట్టుపక్కల చూస్తుంటే లైటింగ్ సెటప్ అయితే బాగా చేశారు. అసలు కలర్ఫుల్ గా అయితే కనిపిస్తూ ఉంటుంది లోపలైతే. సో మనమైతే ఇలాంటి లైటింగ్ సెటప్ లు ఎక్కడ చూసామో మీకైతే తెలిసే ఉంటది. పెద్ద పెద్ద పబ్బులు అయితే చూసాం కదా. సో నేనే ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద పబ్బుల్లోకి వచ్చానేమో అనిపించింది. నాకైతే గృహలో ఉన్నట్టు అయితే అనిపించలేదు. ఈ లైటింగ్ సెటప్ అయితే అలా చేశారు. సో పర్లేదు అయితే బాగుంది. ఇక్కడైతే ఫొటోస్ అయితే ఎవరైనా దిగాలనుకున్న వాళ్ళు అయితే ఇక్కడైతే దిగొచ్చు. బ్యాక్గ్రౌండ్ వ్యూ అయితే బాగా పడుతుంది. అండ్ మీరు కూడా బాగానే పడతారు అనుకోండి. పక్కనే దేవుడి ఫోటోలు అయితే ఉన్నాయి. మీకైతే దేవుడి మీద నమ్మకం ఉంది అనుకోండి. దేవుడా నా నెత్తి మీద ఏ రాయి పడకుండా అయితే చూసుకో దేవుడా అని కోరుకోండి. ఫొటోస్ దిగడం అయిపోయిన తర్వాత పక్కనే 2 రాళ్ళ మధ్యన గ్యాప్ అయితే ఉంటది. ఆ గ్యాప్ లో వెళ్ళాలి. చూడండి మావిడ వెళ్తున్నా చూడండి. కొంచెం అలా బెండ్ అవుతూ వెళ్ళాలి. లేదు నా వల్ల కాలేదు నేను అలా వెళ్ళలేను అనుకోండి. పడుకొని వెళ్ళండి. ఎందుకంటే అటువైపు వెళ్ళడానికి వేరే రూట్ అయితే లేదు. ఇదే. సో వెళ్ళాల్సిందే తప్పదు. చూడండి ఇక్కడ అయితే పైనుంచి అయితే వాటర్ అయితే పడుతూ ఉంటున్నాయి. ఆ వాటర్ టచ్ చేయగానే చాలా చల్లగా అయితే ఉన్నాయి. చలికాలం చల్లగా ఉండగానే వెచ్చకుంటాయా. మా నాన్న చూడండి ప్లేస్ బాగా నచ్చినట్టుంది అనుకుంటా. వీడియోలు అయితే తీస్తున్నారు. లేదా ఫోన్ లో స్టోరేజ్ ఎక్కువ ఉందా ఏంటి? ఇప్పుడు వరకు నా వీడియో చూస్తూనే ఉన్నావా? చూస్తే మరి లైక్ కొట్టు ఏంటి కొట్టు. అండ్ సబ్స్క్రైబ్ కూడా కొంచెం చేసుకో. ఓకేనా? ఏంటో ఆ బోర్డులో ఉన్నాయి మొత్తం అయితే చూపిద్దాం అనుకున్నాను మీకైతే. కానీ ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత అంత అర్థం కావట్లేదు నాకు అసలు. మొత్తం జిగేల్ 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 అని మెరుతున్నాయి. ఏవేమి చూపించాలి ఏంటో కూడా నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా లోపలికి చాలా దూరం అయితే ఉన్నట్టుంది. ఏంటో వెళ్ళడం అయితే వెళ్ళిపోతున్నాము. వచ్చేటప్పుడు ఎలా వస్తాం ఏంటో. మా వాళ్ళు అయితే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు గురించి కూడా ఆలోచించేస్తున్నారు. ఎలా వెళ్ళాలో ఏంటో అని. సో మా వాళ్ళైతే కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నారు. అంటే మీకైతే చూపించడం కోసం అయితే ఇటువైపు అయితే వస్తున్నాను. లోపలికి ఇంకెంత దూరం ఉంది ఏంటి అని అయితే చూద్దాం అనుకుని అయితే వస్తున్నాను. అండ్ ఇక లైటింగ్ సెటప్ లో బాగా బీభత్సంగా అయితే ఉన్నాయి. అసలు మామూలు అక్కడ చూడండి జిగి 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 అని మెరుతూనే ఉంది. ఆ జిగి జిగి అని మెరుతున్నది ఇక్కడికి ఏంటి అని చెప్తుంది. ఇక్కడ నుంచి అయితే బ్యాక్ అయితే వెళ్ళిపోవాలి ఇంకా అందరూ. అండ్ చాలా మంది అయితే రిటర్న్ అయితే వచ్చేస్తున్నారు ఇక్కడ అంతా చూసుకొని. ఇక్కడతో అయిపోయింది అనుకుంటున్నారా? ఆగండి ఆగండి ఇంకా ఉంది. చూడండి ఇక్కడ ఎంత మంది లైన్ లో ఉన్నారు. అంటే ఎంత మంది ఎందుకు ఉన్నారో నాకైతే నిజంగా తెలియదు. పైన అసలు ఏముందో ఏంటో కూడా నాకు నిజంగా తెలీదు. అసలు పైన ఏముందో తెలుసుకుందామని అయితే నేనైతే ఖచ్చితంగా చూడాల్సిందే అనుకున్నాను. 1 అవర్ వెయిట్ చేసిన ఆ లైన్ లోనే. 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత పైకి వెళ్ళాను. పైనుంచి చూస్తే నా వెనక ఇంకా చాలా మంది అయితే ఉన్నారు. వాళ్ళు అసలు ఏంటి అంతసేపు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? అంత పేషెన్సీ ఏంటో అనుకున్నాను. అసలు నేనే 1 అవర్ వెయిట్ చేశానంటే నా వెనక ఉన్న వాళ్ళు ఇంకెన్ని అవర్స్ వెయిట్ చేయాలో చూడండి. అసలు పైకి వెళ్ళి చూసిన తర్వాత చాలా చిన్న ప్లేసు. ఆ చిన్న ప్లేస్ లో ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషికి ఎదురుగా శివలింగం ఉంది. ఆ శివలింగం నేచురల్ గా వచ్చిన శివలింగం అంట. సో ఎంతమంది వెయిట్ చేయడంలో తప్పే లేదనిపించింది. సో ఇంకా బ్యాక్ అయితే వచ్చేసాము. ఇగోండి మా వాడు ఎక్కుతూ ఉంటున్నాడు చూడండి. ఇంకో ఇద్దరు ఎక్కడ ఉన్నారంటే లెఫ్ట్ సైడ్ ఉన్నారు. అది నాని అండ్ రాజశేఖర్ అక్కడ నుంచి ఉన్నారు. ఇక మా వాడు కూడా నిదానం
చూడండి ఎలా నడుపుతాడు. కాసేపు నవ్వైతే వస్తుంది మా అని చెప్తుంటే. సో ట్రిప్కి అయితే మా నలుగురం అయితే వచ్చాం. ఏంటి అమ్మాయిలు లేరు అనుకుంటున్నారా? అయినా మా మొహాలకి ఎవరు వస్తారులే. ఈ మెట్లు ఎక్కుతున్నప్పటికీ కింద చూసుకుంటూ ఒక్కొక్క అడిగి వేసుకుంటూ పైకి అలా చూస్తుంటే చివరి ఏంటో ఎముడు కనిపిస్తున్నాడేమో అనిపిస్తుంది. నా ఒకటికే కనిపిస్తున్నాడా లేదా అందరికీ కనిపిస్తున్నాడా అనే డౌట్ అయితే నాకు వస్తుంది. మా వాళ్ళు చూడండి ఎక్కలేకపోతున్నాడు. రాజశేఖర్ ఏంటో కొద్దిగా స్పీడ్ గా ఉన్నట్టున్నాడు. బాగా రెస్ట్ అయితే తీసుకున్నట్టున్నాడు కింద ఆడు, అందుకే అంత స్పీడ్ గా ఎక్కేస్తున్నాడు. ఓ లేదులే, ఆడు డల్ అయిపోయాడు. సాయిరా నాకే కాదు ఎవడే అందరికీ కనిపిస్తున్నట్టున్నాడు. వికెట్లు చాలా పడిపోయినాయి ఇక్కడ. గురు దీని కోటింగ్ ఉందా లేదు చెప్పు. లోపల లోపల ఏదో చేశారు. సో మన వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కుదిరితే కామెంట్ కూడా చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే మరి ఉంటా మరి బాయ్.